హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు ఇన్స్టాగ్రామ్లో టెక్స్ట్ చేయండి. నేను కంపల్సరీగా మీకు రిప్లై అయితే ఇస్తాను. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సంబంధించిన ఫైనల్ ఎగ్జామ్ అనేది మనకి నిన్న జరిగిందనమాట. నిన్నటి డేట్ వచ్చేసరికి 11th March 2026 ఎగ్జామ్ అనేది జరిగింది. ఆ ఎగ్జామ్కి సంబంధించిన మనకి 5 marks ప్రాబ్లం, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ సంబంధించిన ప్రాబ్లం ఏదైతే ఇచ్చారో అదే ప్రాబ్లం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు. చూడండి, మనకి ఈ యొక్క ప్రాబ్లం అనేది బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ సంబంధించింది. చూడండి, యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఉన్న క్వశ్చన్ పేపర్లో ఉన్నది నేను టైప్ చేసి మీకు క్లియర్గా అర్థం అవడం కోసం నేను PDF రూపంలో మీకు చూపిస్తున్నాను అనమాట. చూడండి, మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. అమర్ సోల్డ్ గూడ్స్ ఫర్ ₹10,000 to Sundar on credit on July 1st, 2014. Amar draw a bill of exchange on Sundar for the same amount for 3 months. Sundar accepted the bill and returned it to Amar. Amar discounted the bill with his bank at 10% per annum on the same day. Sundar met his acceptance on maturity. Past journal entries in the books of Amar. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, అమర్ అండ్ సుందర్ అనే ఇద్దరు పర్సన్స్ అయితే ఉన్నారనమాట. అమర్ అనే పర్సన్ గూడ్స్ని సోల్డ్ చేశాడనమాట. ఎవరికి? సుందర్ అనే పర్సన్కి సోల్డ్ చేశాడనమాట. ఒక ఎంత వర్త్ చేసే గూడ్స్, 10,000 వర్త్ చేసే గూడ్స్ని సుందర్కి అమ్మాడనమాట ఆన్ క్రెడిట్ బేస్న. ఓకేనా, ఎప్పుడు అమ్మాడంటే ఆన్ July 1st, 2014 అయితే అమ్మారనమాట. అందుకు గాను అమర్ అనే పర్సన్ బిల్ అయితే రాశాడనమాట. 3 months బిల్ అయితే రాశాడు. ఆ యొక్క బిల్లుని సుందర్ అనే పర్సన్ యాక్సెప్ట్ చేసి రిటర్న్గా అమర్కి ఇచ్చేసాడు. అండ్ అమర్ అనే పర్సన్ ఆ యొక్క బిల్లుని ఏం చేశాడంటే డిస్కౌంట్ చేశాడు అనమాట 10% పర్ యానమ్కి. అండ్ సుందర్ మెట్ ఈజ్ యాక్సెప్టెన్స్. సుందర్ అనే పర్సన్ ఏం చేశాడంటే మెచ్యూరిటీ పీరియడ్న ఆ యొక్క అమౌంట్ అనేది పే చేశాడు అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి, మెట్ అంటే మీనింగ్ ఏంటంటే హానర్డ్ అని అర్థం అనమాట. ఓకేనా, హానర్డ్ అన్న మెట్ అన్న మీనింగ్ ఒకటే అనమాట. బిల్ అనేది హానర్డ్ జరిగినట్టు అర్థం అనమాట. అండ్ పాస్ట్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అమర్. ఇక్కడ అమర్ అనే బుక్స్లో మనం ఎంట్రీస్ అనేవి రాయమంటున్నారు అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే సోల్డ్ చేస్తున్నారో ఆ యొక్క పర్సన్ మనం ఏమంటామంటే డ్రావర్ అని అంటామన్నమాట. ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో ఆ యొక్క పర్సన్ మనం డ్రాయి అని అంటామన్నమాట. ఓకేనా, ఈ యొక్క ప్రాబ్లంలో మనకి ఎవరు? అమర్ అనే పర్సన్ డ్రావర్ అనమాట. ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో ఆ యొక్క పర్సన్ మనం డ్రాయి అని అంటాము. ఓకేనా, మనకి ఈ యొక్క ప్రాబ్లంలో మనకి ఎగ్జామ్లో ఏమడిగారంటే అమర్ డ్రావర్ బుక్లో ఓన్లీ ఎంట్రీస్ మాత్రమే రాయమన్నారు. ఓకేనా, ఎంట్రీస్ అనేవి ప్రిపేర్ చేద్దాం. చూడండి, మనకి ప్రొఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. డేటు, పర్టికులర్స్, అమౌంట్, LF అండ్ డెబిట్ రూపీస్, క్రెడిట్ రూపీస్, ఈ విధంగా మనం ప్రొఫామ్ అయితే ఎంటర్ చేస్తాం అనమాట. ఫస్ట్ ఎంట్రీ వచ్చేసరికి చూడండి, మనం సేల్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఎంట్రీ వచ్చేసరికి ఎలా వస్తుంది అంటే మన డేట్ యాజ్ ఇట్ ఈస్ మనకి ఏ డేట్ అయితే ఇచ్చాడో అదే డేట్ అనేది ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎంట్రీస్ అనే ఫస్ట్ ఎంట్రీ చూడండి, డ్రాయి అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. ఈ యొక్క ప్రాబ్లంలో డ్రాయి ఎవరు? సుందర్ కదా. సో అందుకని సుందర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అని చెప్పి రాస్తాము. కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ గూడ్స్ సోల్డ్ టు సుందర్ అని చెప్పి 10,000 డెబిట్ సైడ్ ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ 10,000 క్రెడిట్ సైడ్ని కూడా ఎంటర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ సెకండ్ ఎంట్రీ వచ్చేసరికి చూడండి, సేమ్ డేట్ అనేది ఎంటర్ చేస్తాం అనమాట. ఓకేనా, బిల్ అనేది యాక్సెప్ట్ చేసినందుకు మనం ఎంట్రీ అనేది ఏ విధంగా రాస్తామంటే బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు సుందర్ అకౌంట్ అని చెప్పి 10,000 డెబిట్ సైడ్ ఎంటర్ చేసాం. నెక్స్ట్ క్రెడిట్ సైడ్లో కూడా 10,000 అనేది ఎంటర్ చేసాం అనమాట. జస్ట్ ఇగ్నోర్ ది బ్యాక్గ్రౌండ్ నాయిస్. కింద నేరేషన్ వచ్చేసరికి చూడండి, బీయింగ్ ద బిల్ డ్రాన్ అని చెప్పి మనం ఈ నేరేషన్ అయితే రాస్తాం అనమాట ఎంట్రీకి. ఓకేనా, ఈ విధంగా సెకండ్ ఎంట్రీ అయితే ఎంటర్ చేసాము. నెక్స్ట్ థర్డ్ ఎంట్రీ చూడండి, డిస్కౌంటెడ్ సంబంధించినవి సేమ్ అదే డేట్ అయితే ఎంటర్ చేస్తాం అనమాట. మనకి మొదటగా ఈ యొక్క ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుందంటే బ్యాంక్ అకౌంట్ డెటార్, డిస్కౌంట్ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ అని చెప్పి రాస్తాం అనమాట. ఇక చూడండి, బ్యాంక్కి సంబంధించిన అమౌంట్ అనేది 9,750 రూపాయలు అనేది ఎలా వచ్చిందంటే నేను మీకు క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను.
మనకి 10% అయితే యాన్యువల్గా డిస్కౌంట్ చేయమని ఇచ్చారనమాట. ఓకేనా, చూడండి. పదివేల మీద మనం 10% తీసుకోమన్నాడు అనమాట. సో అందుకని 10,000 × 10/100 చేస్తాము. చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 1000 రూపాయలు అయితే వచ్చింది. ఈ 1000 రూపాయలు అనేది మనకి 12 నెలలకి, కానీ ఈ బిల్ అనేది 3 నెలలకి సంబంధించిందే కదా. సో అందుకని మనం ఏం చేస్తామంటే ×3/12 తీసుకుంటాం అనమాట. చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, ఇక్కడ 250 రూపాయలు అయితే వచ్చిందనమాట. ఆ యొక్క 250 రూపాయలు అనేది మనం డిస్కౌంట్గా చూపిస్తాం. ఓకేనా, చూడండి ఇక్కడ మనకి డిస్కౌంట్గా 250 రూపాయలు అనేది చూపించామన్నమాట. ఓకేనా, ఈ యొక్క బ్యాంక్కి సంబంధించిన అమౌంట్ అనేది ఎలా వచ్చిందంటే 10,000లో నుంచి ఈ 250 రూపాయలు అనేది తీసేస్తాం అనమాట. 10,000 - 250 రూపాయలు చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 9,750 రూపాయలు అయితే వచ్చిందనమాట. అదే వాల్యూని మనం బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన కాలంలో ఎంటర్ చేస్తాం అనమాట. బ్యాంక్ అకౌంట్గా అమౌంట్ 9,750 రూపాయలు అయితే ఎంటర్ చేస్తాం. ఇక్కడ క్రెడిట్ సైడ్లో వచ్చేసరికి 2 బిల్స్ రిసీవబుల్ అకౌంట్ అని చెప్పి 10,000 అయితే ఎంటర్ చేస్తాం అనమాట. ఈ విధంగా మనం ఈ డ్రావర్ బుక్లో ఎంట్రీస్ అనేవి ఎంటర్ చేయమన్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ డిస్కౌంటెడ్ సంబంధించిన బిల్ అనేది ఆనర్డ్ అయినప్పుడు డ్రావర్ బుక్లో ఎంట్రీ అనేది రాదనమాట. సో ఈ విధంగా మనం ఈ యొక్క ప్రాబ్లం ఆధారంగా ఈ 3 ఎంట్రీస్ మాత్రమే వస్తాయన్నమాట. సో ఈ విధంగా ఈ 3 ఎంట్రీస్ అనేవి కంప్లీట్ చేసాము. ఇంకొకసారి నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, మనకి 10% అనేది ప్రయాణంకి ఇచ్చాడు అనమాట. ఓకేనా, మనం తీసుకోవాల్సింది ఓన్లీ 3 మంత్స్కి సంబంధించింది, ఎందుకంటే బిల్ అనేది 3 మంత్స్కి సంబంధించినాయి కదా. సో అందుకని ఫస్ట్ మనం ఏం చేస్తాము, 10,000 మీద 10% ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. 10,000 × 10/100 చేస్తాం. చేస్తే మనకి వాల్యూ అనేది 1000 రూపాయలు అయితే వచ్చింది. ఈ 1000 రూపాయలు అనేది 12 నెలలకి, కానీ మనకు కావాల్సిన 3 నెలలకు మాత్రమే. సో అందుకని ×3/12 చేస్తాం అనమాట. చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 250 రూపాయలు అయితే వచ్చింది. ఆ యొక్క 250 రూపాయలని మనం డిస్కౌంట్గా చూపిస్తాం. ఓకేనా, 10,000లో నుంచి 250 రూపాయలు తీసేస్తే 9,750 రూపాయలు అనేది మనకు వస్తుంది అనమాట. దాన్ని మనం బ్యాంక్ అకౌంట్లో రాస్తాం. ఓకేనా, ఈ విధంగా మనం జనరల్ ఎంట్రీస్ అనేవి ప్రిపేర్ చేసామన్నమాట. ఓకేనా, మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై అయితే ఇస్తాను. అదేవిధంగా నెక్స్ట్ వీడియోస్లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.